సోషల్ మీడియాలో భగీరథ్కి సపోర్ట్ చేస్తూ కొంతమంది వీడియోలు చేశారు. ఇప్పుడు ఆ బాధితురాలకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అయినాయి. ఇప్పుడు ఫోటోలు వీడియోలు వైరల్ అయితే ఇద్దరికే తెలుసు, ఒకటి బాధితురాలు తెలుస్తుంది, లేకపోతే నిందితునికి తెలుస్తుంది. ఇప్పుడు భగీరథ్ ఏమో నేను ఎక్కడ ఫోటోలు వీడియోలు వైరల్ చేయలేదు, పంపేయాలి అంటున్నా. బాధితురాలు అయితే ఆమె పరువు ఆమె బయట పెట్టుకోదు కదా, ఆమె ఫోటోలు ఆమె వీడియోలు ఆమె బయట పెట్టుకోదు కదా, ఆమె ఖచ్చితంగా పంపించదు ఎవరికి. ఆమె దగ్గర డీటెయిల్స్ మొత్తం ఆమె ఫోన్లోనే ఉంటుంది. మరి పంపించింది భగీరథ్ అన్నట్టే కదా. భగీరథ్ ఫోన్లో ఏ డేటా లేదంటే భగీరథ్ ఆయన ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు వేరే వాళ్ళకి పంపించి అవి డిలీట్ చేసి ఉండాలి. సో వేరే టోళ్ళు భగీరథ్ ఎట్లయినా ఫోటోలు వీడియోలు పంపించింది కాబట్టి అమ్మాయిని ఇబ్బంది పెట్టే విధంగా, అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా కొంతమంది వీడియోలు చేశారు. సో ఇదంతా కూడా పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. సో ఈ ఫోన్లో ఉన్న వీడియోలు ఫోటోలు అన్నీ కూడా అమ్మాయికి సంబంధించి మీరే పంపించిరా, ఎంతమందికి షేర్ చేసిరు, షేర్ చేసింది వాస్తవమా కాదా అని చెప్పి కూడా మొత్తం డీటెయిల్స్తో పూర్తి స్థాయి పోలీసుల దగ్గర చాలా ఆధారాలు పోలీసులు సంపాదించారు. చాలా డాక్యుమెంట్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలన్నీ కూడా భగీరథ్ ముందు పెట్టి ప్రశ్న అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇప్పుడు పోలీసులు తలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఏ ఆధారమైనా తీసుకురాగలుగుతారు, ఏ ఎవిడెన్స్ అయినా వాళ్ళు కలెక్ట్ చేయగలుగుతారు పోలీసులు తలుచుకుంటే. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా పోలీసుల దగ్గర ఉత్తగానే దొరికిపోతాం. ఎన్ని చెప్పినా నువ్వు ఒకటే ముచ్చట 100 సార్లు చెప్పినా పోలీసులకు తెలుస్తుంది, ఆటోమేటిక్ వాళ్ళు దొరకబడతారు. సో భగీరథ్ కూడా నేను పంపించలేదు, ఏం చేయలేదు, అట్లా ఇట్లా అని చెప్తే సో భగీరథ్ని పోలీసులు రకరకాల ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే భగీరథ్ అక్కడ కూడా దొరికిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో మొత్తానికైతే బండి సాయి భగీరథ్ను మొదటి రోజు మొత్తం కూడా ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసినట్టు పోలీసులు పూర్తి స్థాయిలో.